హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మటన్ తలకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా వాష్ చేసుకున్నాక పసుపు సాల్ట్ వేసి ఉడికించుకోవాలి బాగా. అప్పుడు కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని నేను కుక్కర్లో తీసుకుంటున్నాను వండటానికి. కుక్కర్లో యాడ్ చేసినాక నేను కొద్దిగా బిర్యానీ ఆకు ప్లస్ కొంచెం చెక్క వేసాను ఫ్లేవర్ కోసం. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ గరం మసాలా అండ్ ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. చింతపండు రసంతో ఎక్కువ మంది చేసుకుంటారు, కానీ నేను అది స్కిప్ చేశాను. టమాటాలు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. తర్వాత దీనికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేశాను. తర్వాత 4 స్పూన్స్ ఆయిల్ వేశాను. ఆయిల్ ఎంత పడితే అంత బాగుంటుంది కర్రీ అనేది. ఇప్పుడు మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి వాటర్ పోసుకోవాలి. చేత్తో కాకుండా స్పూన్తో తిప్పుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని మనం 8 or 9 విజిల్స్ ఆర్ 10 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. విజిల్స్ వచ్చాక చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో, చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం సాల్ట్ వేయలేదు కాబట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మామూలుగా ఒక 10 minutes గ్యాస్ మీద అలాగే పెట్టుకుంటే చాలా బాగా కుక్ అవుతుందండి. కర్రీ మస్తు ఉంటుంది తింటే. అందరూ ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా బాగా కుక్ అయింది. కర్రీ చాలా బాగుంటుంది, అందరూ ట్రై చేసుకోండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీస్తాను. నా కుకింగ్ కనుక, నా వే ఆఫ్ టాకింగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగా కుక్ అయింది చూసారు కదా. ఈ వేలో చేసుకోండి. కర్రీ వండటం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా కుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.